ఈ ఐదుగురికి వాయనమిస్తే మీ ఇంట అష్టైశ్వర్యాలే. శ్రావణమాసంలో వాయనమిచ్చే సరైన విధానం. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. పవిత్రమైన శ్రావణమాసం అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది పూజలు, వ్రతాలు, అలాగే ముత్తైదువులకిచ్చుకునే వాయనాలు, పేరంటాల సందడి. అయితే ఈ వాయనాలు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే విషయం మీద ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు చూసి చాలామంది తికమక పడుతున్నారు. ముఖ్యంగా మన సొంత బంధువులకు అంటే అమ్మకు, అత్తకు, తోబుట్టువులైన అక్కచెల్లెళ్లకు వాయనం ఇస్తే ఎలాంటి పుణ్యమూ రాదని, కేవలం ఎలాంటి రక్త సంబంధం లేని బయటి వాళ్లకిస్తేనే వ్రతం ఫలిస్తుందని ఒక పెద్ద అపోహ ప్రచారంలో ఉంది. ఈరోజు మనం ఎలాంటి సుత్తి లేకుండా సూటిగా మన ధర్మశాస్త్రాలు ఏం చెబుతున్నాయి, మన పెద్దల ఆచారం ఏంటి, ఎవరికి వాయనమిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. మొట్టమొదటగా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక గొప్ప సత్యం ఏమిటంటే, మన సనాతన ధర్మంలో నుదుట కుంకుమ పెట్టుకుని పసుపు రాసుకున్న ప్రతి ముత్తైదువ సాక్షాత్తు ఆ వరలక్ష్మీదేవి స్వరూపమే. ఇంటికి వచ్చిన పేరెంటాలు మనకు చుట్టమా లేక పక్కింటి ఆవిడ అని అమ్మవారు ఎప్పుడూ లెక్కలు వేసుకోదు. నువ్వు ఎంత స్వచ్ఛమైన భక్తితో, ప్రేమతో ఆ వాయనం సమర్పిస్తున్నావు అన్నదే ఆ తల్లి గమనిస్తుంది. అసలు మనకి జన్మనిచ్చిన తల్లిని, మనతో కలిసి పెరిగిన తోడబుట్టిన అక్కచెల్లెళ్లను మించిన దేవతలు ఎక్కడుంటారు చెప్పండి? మాతృదేవో భవ అని కదా మన వేదాలు చెబుతున్నాయి. అలాంటప్పుడు మన ఇంట్లో ఉండే ఆడపడుచులను, అక్కచెల్లెలను కాదని, వాళ్ళకి ఇస్తే ప్రయోజనం లేదని కేవలం బయటి వాళ్ల కోసమే వెతకడం అస్సలు సరైన పద్ధతి కాదు. మీ ఆత్మీయులకు, బంధువులకు వాయనం ఇచ్చినా సరే 100% అదే గొప్ప పుణ్యఫలం దక్కుతుంది. ఈ విషయంలో మీరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. అయితే వాయనం ఎవరికి ఇవ్వకూడదు అనే విషయంలో మన పెద్దలు పెట్టిన ఒకే ఒక్క చిన్న నియమం ఉంది. దాన్ని మనం ఖచ్చితంగా పాటించి తీరాలి. అదేమిటంటే, పూజ పూర్తయిన తర్వాత మనం దేవుడి దగ్గర పెట్టి ఇచ్చే తొలి వాయనం అంటే మొట్టమొదటి వాయనం మాత్రం మనతో సమానమైన గోత్రం ఉన్నవారికి ఇవ్వకూడదు. అంటే మీ అత్తగారికి గాని లేదా మీ తోడికోడలికి గాని ఆ మొదటి వాయనం ఇవ్వకూడదు. ఎందుకంటే పెళ్ళయిన తర్వాత వాళ్ల ఇంటి పేరు, మీ ఇంటి పేరు ఒకటే అవుతుంది కదా. మన శాస్త్రాల ప్రకారం ఒకే ఇంటి పేరు ఉన్నవాళ్లు ఆ తొలి వాయనం పుచ్చుకోకూడదు అని ఒక నియమం ఉంది. అంతమాత్రాన వాళ్లని పక్కన పెట్టేయాలని కాదు. వాళ్లకి మామూలుగా పేరంటం, అప్పుడు తాంబూలం, పసుపు కుంకుమలు ఎంతో ఆప్యాయంగా ఇవ్వవచ్చు. కానీ దేవుడి దగ్గర పెట్టిన ఆ మొదటి వాయనం మాత్రం వేరే ఇంటి పేరు ఉన్న మీ అమ్మకు లేదా మీ ఆడపడుచుకు, అక్కచెల్లెళ్లకు, మేనత్తలకు ఎవరికైనా సరే ఇవ్వవచ్చు. ఒకవేళ అలాంటి బంధువులు ఎవరూ అందుబాటులో లేకపోతే అప్పుడు మీ చుట్టుపక్కల ఉండే వేరే ముత్తైదువులకు ఇచ్చినా చాలా మంచిది. అంతే తప్ప బంధువులకి ఇస్తే వ్రతం వృధా అయిపోతుందనే మాట మాత్రం అస్సలు నమ్మకండి. ఇక వాయన ఇచ్చేటప్పుడు పాటించాల్సిన మరో అద్భుతమైన, అతి పవిత్రమైన ఆచారం గురించి మాట్లాడుకుందాం. చాలామంది పెద్దలు 5 ముత్తైదువులకు వాయనాలు ఇవ్వడం ఎంతో శ్రేయస్కరం అని చెబుతుంటారు. పేరంటానికి వచ్చిన 5 ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు వారిని సాక్షాత్తు ఈ 5 దేవతలుగా అంటే పంచ సువాసినులు లేదా పంచమాతృకలు భావించి తాంబూలం సమర్పిస్తారు. ఆ 5 ఎవరంటే లక్ష్మీదేవి, సిరి సంపదలకు, అష్టైశ్వర్యాలకు ప్రతీక; పార్వతీదేవి, గౌరమ్మ, అన్యోన్య దాంపత్యానికి, దీర్ఘ సుమంగళీభవ అన్న దీవెనలకు ప్రతీక; సరస్వతీదేవి, జ్ఞానానికి, విద్యాబుద్ధులకు, శాంతికి ప్రతీక; శచీదేవి, ఇంద్రుని భార్య, సకల సౌభాగ్యాలకు, మంగళకరమైన శక్తులకు ప్రతీక; అరుంధతి, పతివ్రతా ధర్మానికి, ఆదర్శవంతమైన, ప్రశాంతమైన కుటుంబ జీవనానికి ప్రతీక.
వాయనం ఇచ్చేటప్పుడు ఇంటికి వచ్చిన ఆ 5 ముత్తైదువులను ఈ 5 మహాపతివ్రతలు దేవతామూర్తులుగా మనసులో స్మరించుకుంటూ భక్తిగా వాయనం ఇస్తే మీ ఇంట ఎప్పటికీ సిరి సంపదలు సౌభాగ్యం నిలిచి ఉంటాయని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఆ 5 మహిళలు మీ సొంత బంధువులైనా సరే లేదా మీ వీధిలో ఉండే వేరే మహిళలైనా సరే ఆ దైవాంశ అందరిలోనూ సమానంగా ఉంటుంది కాబట్టి ఎవరికి ఇచ్చినా ఈ పంచదేవతల ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభిస్తాయి. అలాగే ఈ రోజుల్లో మరో కొత్త ట్రెండ్ కూడా మొదలైంది. పేరంటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అని మంత్రాల్లాగా అందరి చేత పదే పదే చదివించేస్తున్నారు. వాస్తవానికి ఇలా అందరి దగ్గర అనిపించాల్సిన అవసరం లేదు. మీరు ఉదయం పూజ పూర్తయిన తర్వాత ఆ అమ్మవారిని తలుచుకుంటూ ఎవరికైతే తొలి వాయనం ఇస్తారో ఆ ఒక్క ముత్తైదువకు మాత్రమే కొంగు కప్పి దండం పెట్టుకుని ఈ మాటలు భక్తిగా చెబితే చాలు. ఆ తర్వాత సాయంత్రం మీ ఇంటికి వచ్చే పేరంటాళ్లందరికీ ఎంతో ఆప్యాయంగా పసుపు, కుంకుమ, తాంబూలం, వాటితో పాటు ముందు రోజు రాత్రే నానబెట్టుకున్న శనగలను ఖచ్చితంగా ఉంచి ఇవ్వాలి. అలాగే తాంబూలం ఇచ్చేటప్పుడు మీ స్తోమతను బట్టి కనీసం ₹1 బిళ్ళైనా దక్షిణగా పెట్టి ఇవ్వటం మనకు అనాదిగా వస్తున్న అలవాటు. ఇది ఎంతో మంచిది కూడా. అయితే ఒకవేళ కొన్నిసార్లు కుదరకపోయినా కంగారు పడకండి. ఎందుకంటే ప్రతి తాంబూలంలోనూ ఖచ్చితంగా డబ్బులు పెట్టాలనే కఠినమైన నియమం ఏమీ లేదు. పసుపు, కుంకుమ, 2 తమలపాకులు, వక్క, ఏదైనా ఒక పండు, గుప్పెడు శనగలు ఉంటే అదే అత్యంత పరిపూర్ణమైన తాంబూలం అవుతుంది. కాబట్టి స్తోమత ఉంటే దక్షిణ పెట్టుకోవచ్చు, కానీ పెట్టకపోతే పాపం వస్తుందనే భయాలు మాత్రం అస్సలు అవసరం లేదు. చివరిగా ప్రతి ఆడపడుచు గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ శ్రావణమాసంలో చేసే శుక్రవారపు నోములన్నీ కూడా ప్రధానంగా భార్యాభర్తల అన్యోన్యత కోసం, భర్త క్షేమం మరియు దీర్ఘాయుష్షు కోసం ఆచరించేవి. కాబట్టి మీరు ఎంతమందికి వాయనాలిచ్చినా సరే పూజ ముగిసిన తర్వాత ఖచ్చితంగా మీ భర్త చేతికి అక్షింతలు ఇచ్చి ఆయనకు నమస్కరించి దీవెనలు తీసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఆయన వయసులో మీకంటే చిన్నవారైనా సరే భర్తగా ఆయనకున్న స్థానం పెద్దది కాబట్టి తప్పకుండా ఆశీర్వాదం తీసుకోవాలి. అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్లందరి ఆశీస్సులు తీసుకోవటమే ఈ పండుగల వెనుక ఉన్న అసలైన పరమార్థం. సోషల్ మీడియాలో ఎవరో చెప్పే ఆడంబరాలను చూసి కంగారు పడకుండా మీ శక్తి కొలది మీ ఇంట ఉన్న ఆచారం ప్రకారం మనసారా ఆ మహాలక్ష్మిని వేడుకుంటూ ముత్తైదువులను సాదరంగా గౌరవించండి. ఆ వరమహాలక్ష్మి కరుణాకటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండి మీ ఇల్లంతా సిరి సంపదలతో కనకవర్షం కురవాలని మనసారా ప్రార్థిస్తూ ఈ పండుగను ఆనందంగా జరుపుకోండి. ధన్యవాదాలు.